నాకు తెలిసి క్యూబా దేశంలో పుట్టినటువంటి చెగువేరా ఇట్లనే లింగనలాగా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నా కూడా ఉబ్బసం వెంటాడుతున్నా కూడా అడవికెళ్ళి గన్ను పట్టుకొని క్యూబా దేశానికి విప్లవం తీసుకురావడమే కాకుండా బొలివియా దేశానికి విప్లవం తీసుకోవద్దు అని చెప్పేసి పోరాడిన ఒక చెగువేరా గురించి చదివిండో ఏమో, ఆయన గురించి తెలుసుకున్నాడేమో, ఆయన గురించి పోరాడాలని చెప్పేసి అనుకున్నాడేమో. కామ్రేడ్ లింగన్న ఈరోజు మన ముందు ఒక ఎర్రజెండాగా నిలబడతా ఉన్నాడు. అట్లనే ఈ ప్రాంత విప్లవోద్యమ నాయకుడు జన్నన్న గురించి తెలుసుకుంటూ జన్నన్న గురించి ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా జన్నన్న బాట నడవాలనుకుంటూ ఏమో, అందుకే మనకి చుక్కల్లో ఎర్రని చుక్కై మనకి కనపడతా ఉన్నాడు. అట్లనే జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవోద్యమం గురించి తెలుసుకున్నాడేమో. నేను బతికితే ఇట్లా బతకాలి, కాకిలాగా కరకారం బతకడం కాదు, హంసలాగా 100 ఏళ్ళు 4 సంవత్సరాలు 4 రోజులు బతికినా చాలని చెప్పేసి అనుకున్నాడేమో. కాబట్టి లింగన్న ఈరోజు మనం కామ్రేడ్ లింగానికి ఎవరు లేరు, అమ్మ లేడు, నాన్న లేదని చెప్పేసి మాట్లాడుకుంటాం. మీరందరూ ఒక అమ్మ నాన్నలు, మీరందరూ తోడబుట్టిన వాళ్ళు, మనందరం కూడా తోడబుట్టిన వాళ్ళలాగా